ఏ వ్యక్తి అయితే నీరు కావాలని అలానే కూర్చొనుంటాడో తనకి నీరు ఎప్పటికీ దొరకదు. ఏ వ్యక్తి అయితే నీరు కోసం వెతకడానికి నిరంతరం శ్రమిస్తాడో, స్వేదాన్ని చిందిస్తాడో, ఆ వ్యక్తికి ఎడారి లాంటి ప్రదేశంలో కూడా నీరు తప్పకుండా ప్రాప్తిస్తుంది. జీవితంలో మనం ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే మనం నిరంతరంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ శ్రమకి భావం అత్యంత మహత్తరపూర్వకంగా ఉంటుంది. భావం అలాగే భావోద్వేగం ఇవి లోపలుండేవి. రూపం అలాగే అలంకారం ఇవి బయటికి కనిపించేవి. ఏ వ్యక్తి అయినా రూపాన్ని ప్రేమిస్తే అది వాస్తవికమైన ప్రేమ కాదు. ఏ వ్యక్తి అయితే మీ భావంతో మీ భావనలని ప్రేమిస్తాడో అదే వాస్తవిక ప్రేమ అవుతుంది. ఈ మాటలను గుర్తుపెట్టుకోండి.